వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఇంటి ముందు నిలుచున్న కటూరి రాము అనే వ్యక్తిని ఇద్దరు కానిస్టేబుళ్లు చితకబాదారు. ఇక్కడ ఎందుకు నిలబడ్డావు అంటే ఇది మా ఇల్లని సమాధానం ఇవ్వడంతో కానిస్టేబుళ్లు ఆగ్రహానికి గురై ఆ వ్యక్తిని పోలీస్ జీప్లో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విచక్షణారహితంగా చితకబాదారని బాధితులు చెబుతున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు ఎస్ఐపై చర్య తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ మున్సిపల్ స్టేడియంలో నిన్న రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా సాగిన లిక్కర్ పార్టీపై వాకర్స్ కన్నెర చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అద్దె కోసం కక్కుర్తిపడి ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ ను ఇలా లిక్కర్ పార్టీలకు అనుమతించి చెత్తా చెదారంతో నింపారని మండిపడుతున్నారు. ఖాళీ మందు సీసాలతో దర్శనమిచ్చిన ఉప్పల్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ తీరుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త. మెట్రో అధికారులకు శుభవార్త తెలిపారు. మేడ్చల్ షామీర్పేట్కు మెట్రో పొడిగింపుపై వెంటనే డిపిఆర్లు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారని, ఆ మేరకు ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మెట్రో పొడిగించాలనే నిర్ణయం కేంద్రం అనుమతికి పంపామని మెట్రో అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జనవరి 9 నుంచి 12వ తేదీ మధ్య కాచిగూడ కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ కాచిగూడ, హైదరాబాద్ కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ హైదరాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సోషల్ మీడియా తీరును తప్పుపట్టారు. 84 లక్షల జీవరాశుల్లో మాట్లాడే మనుషులు, మహిళలు, కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టడం సరికాదని అంటూ మాత్రమే సోషల్ మీడియాను సక్రమంగా వాడుకుందామని సందేశం ఇచ్చారు. ఉరులేమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ది 31/12/2024 నుండి ది 20/1/2025 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఆనాడు ముక్కోటి దేవతలు వైకుంఠంలోని ఉత్తరద్వారం నుండి శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న శుభ సమయం కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. విశేష పుణ్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసే శ్రీరామ దర్శనం భక్తకోటికి ముక్తిప్రదం. ది 31/12/2024 నుండి ది 8/1/2025 వరకు శ్రీ స్వామివారికి రోజుకి 1 చప్పున దశావతార అలంకారాలు కొనసాగుతాయి. ది 9/1/2025న సాయం సమయంలో పవిత్ర గోదావరిలో జానకిరాముల జలవిహారం హంసాలంకృత తెప్పపై సాగే తెప్పోత్సవం. ది 10/1/2025 తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు ఉత్తమ ఫలితాలను ఇచ్చే ఉత్తర ద్వార దర్శనం నిర్వహించబడుతున్నాయి.
ద్వారదర్శనం టికెట్లు www.bhadratritemple.telangana.gov.in లభిస్తున్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఎంతో వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు విచ్చేయవలసిందిగా సాదరంగా సభక్తికంగా భక్తజనానికి స్వాగతం పలుకుతూ శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం. జై శ్రీరామ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.